హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్ఓ తెలుగు ఛానల్. మనం ఈరోజు రోడ్ల మీద ఎన్నో వేల వాహనాలను చూస్తుంటాం. కారులు, బైకులు, లారీలు, ఇలా దేని నెంబర్ ప్లేట్ చూసినా రకరకాల అక్షరాలు ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ఆర్టీసీ బస్సులను గమనిస్తే వాటి నెంబర్ ప్లేట్లపై ఖచ్చితంగా జెడ్ అనే అక్షరం కనిపిస్తుంది. ఉదాహరణకి AP39Z1234. అసలు ఈ జెడ్కి అర్థం ఏమిటి? మిగతా అక్షరాలు ఉండగా దీనికే ఎందుకు అంత ప్రాధాన్యత? దీని వెనక ఒక రాజు కోరిక, ఒక తల్లిపై ఉన్న ప్రేమ మరియు ఒక చారిత్రక ఒప్పందం దాగి ఉన్నాయి. ఈ ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కథ వినాలంటే మనం 1932 సంవత్సరంలోకి వెళ్ళాలి. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు పాలిస్తున్నారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ఆయన జూన్ 15, 1932న ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ అంటే నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ప్రారంభించారు. కేవలం 27 బస్సులు, 166 మంది సిబ్బందితో ఈ ప్రయాణం మొదలైంది. అప్పట్లో ఈ బస్సులు రైల్వే శాఖలో భాగంగా ఉండేవి. నిజాం రాజుగారు ఈ రవాణా వ్యవస్థను ఎంత పగడ్బందీగా నిర్మించాడంటే ఇప్పటికే మనం వాడుతున్న అనేక డిపోలు మరియు వర్క్షాపులు ఆయన హయాంలో కట్టినవే. ఇక అసలు విషయానికి వస్తే నిజాం ప్రభువుకి తన తల్లి అంటే ప్రాణం. ఆమె పేరు జహరా బేగం. తన తల్లిపై ఉన్న గౌరవంతో తన రాజ్యంలో తిరిగే ప్రతి ప్రభుత్వ వాహనానికి ఆమె పేరులోని మొదటి అక్షరమైన జెడ్ ఉండాలని ఆయన ఆదేశించారు. అందుకే అప్పట్లో రిజిస్ట్రేషన్ నంబర్లు HYD అని మొదలయ్యేవి. ఇది కేవలం ఒక గుర్తుగా మాత్రమే కాదు, నిజాం వంశానికి చెందిన ఆస్తి అని చెప్పడానికి ఒక సంకేతం. ఆ కాలంలో రాజుల కుటుంబీకులు సొంత కార్లకు కూడా జెడ్ సిరీస్ నెంబర్లే వాడేవారు. భారత యూనియన్లో విలీనం అండ్ ఒప్పందం 1948 హైదరాబాద్ రాష్ట్ర భారత యూనియన్లో విలీనమైంది. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1958లో ఏపీఎస్ఆర్టీసీ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. అయితే ఈ బస్సులను మరియు ఆస్తులను ప్రభుత్వానికి బదిలీ చేసే సమయంలో నిజాం వంశీయులు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సులు నంబర్ ప్లేట్లపై జెడ్ అక్షరం ఎప్పటికీ ఉండాలి. నిజాం తల్లి జహరా బేగం గుర్తుగా ఆ అక్షరాన్ని మార్చకూడదని వారు కోరారు. భారత ప్రభుత్వం కూడా ఆ వారసత్వాన్ని గౌరవించి ఇప్పటికీ కొత్తగా కొనే ప్రతి ఆర్టీసీ బస్సుకు జెడ్ సిరీస్ నెంబర్నే కేటాయిస్తుంది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ అని 2 సంస్థలు ఏర్పడ్డాయి. కానీ 2 రాష్ట్రాల్లోనూ ఈ జెడ్ సెంటిమీటర్ను కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో AP39Z అని, తెలంగాణలో TS9010Z అని బస్సులు కనిపిస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జెడ్ అక్షరాన్ని ఏ ప్రైవేట్ వ్యక్తులకు లేదా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ప్రభుత్వం కేటాయించదు. రోడ్డు మీద ఏదైనా వాహనానికి జెడ్ సిరీస్ ఉంది అంటే ఖచ్చితంగా ఆర్టీసీకి చెందిన ప్రభుత్వ వాహనం అని మనం కళ్ళు మూసుకొని చెప్పేయవచ్చు. చూశారుగా, మనం రోజు చూసే ఒక చిన్న అక్షరం వెనక ఇంతటి ఘనమైన చరిత్ర ఉందో. ఒక కొడుకు తన తల్లిపై చూపించిన ప్రేమే నేడు కోట్లాది మంది ప్రయాణిస్తున్న బస్సులపై కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. జై హింద్.
భారత్ మాతాకి జై.